చూస్తున్నాం. తెలంగాణలో మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ సొసైటీ భవనం వద్ద క్యూ లైన్ లో చెప్పులు దర్శనమిస్తున్నాయి. గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. రబీ సీజన్ లోను రైతులకు యూరియా కొరత ఏర్పడింది. వరి పంటకు సరిపడా యూరియా వెంటనే సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, మళ్ళీ చాలా రోజుల తర్వాత అంటే ఈ సమస్య తీరిపోయింది అనుకున్న తరుణంలో మళ్ళీ క్యూ లైన్ లో చెప్పులు దర్శనమిస్తున్నాయి. యూరియా కొరత మళ్ళీ కనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? రైట్ శివాని, గత ఖరీఫ్ సీజన్ లో ఎలాగైతే రైతులు యూరియా కోసం ఇబ్బంది పడ్డారో ఇప్పుడు రబీ సీజన్ లో మొదట్లోనే యూరియా కొరత మళ్ళీ కనిపిస్తోంది. దీంతో రైతులంతా పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ సొసైటీ భవనం ముందు యూరియా కోసం ఉదయం నుంచే రైతులంతా పడిగాపులు కాస్తున్నారు. క్యూ లైన్లలో చెప్పులు పెట్టుకొని కూర్చున్నటువంటి పరిస్థితులు మళ్ళీ మొదలయ్యాయి. ఖరీఫ్ లో ఎలాగైతే ఇబ్బంది పడ్డారో రబీలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఈసారైనా యూరియా కొరత లేకుండా ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు చూస్తారనుకున్నప్పటికీ మళ్ళీ అదే రిపీట్ అవుతుండటంతో రైతన్నలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఈ కొత్త పంటకు రబీ పంటకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఈ యూరియా లేకపోవడంతో రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీకాంత్.